Hello guys, welcome to Srikant Dev channel. In our previous video, we have discussed HTML semantic tags. What is semantic tags? What are the HTML semantic tags and how to use them with clarity explanation in our previous video. If you have not watched that video, it's available on this channel. Please check it out. Okay, today we are discussing and analyzing HTML attributes. Guys, HTML attributes అంటే ఏంటి ఈరోజు మనం తెలుసుకుంటాం. ఓకే, ఈ వీడియోను ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూసి HTML attributes అంటే ఏంటో తెలుసుకోండి. ప్రతి ఒక్కరు మరి HTML attributesలో మనం ఇంకా చాలా లాస్ట్ సబ్జెక్ట్కి మనం ఇచ్చేసాం. కొన్ని కవర్ చేస్తే మనం ఇంకా HTML లాంగ్వేజ్ని పూర్తి చేసుకొని CSSకి మూవ్ అవుదాం. ఓకే, వాట్ ఆర్ HTML attributes? Attributes provide extra information about an HTML element. అంటే HTML అట్రిబ్యూట్స్లో మనం ఏం చేస్తామంటే HTML ఎలిమెంట్స్కి కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది మనం దాంట్లో ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే మనం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాం అనుకోండి, అది ఎలా పనిచేయాలి, ఎలా ఇవ్వాలి అంటే కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది మనం దాంట్లో ఇస్తాం. ది ఆర్ ఆల్వేస్ రిటర్న్ ఇన్ ద స్టార్ట్ ట్యాగ్. ఇది ఒక అట్రిబ్యూట్స్ అనేది స్టార్టింగ్ ట్యాగ్లో మనం రాస్తూ ఉంటాం. ఓకే, and next one, HTML attributes are extra pieces of information that we add inside HTML tags. Inside HTML tags లో మనం ఈ యొక్క attributes అనేవి ఇస్తాం. కొంత ఎక్స్ట్రా పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఎలా పని చేయాలి, ఎలా ఉండాలి అంటూ మనం HTML attributes లో నేర్చుకుంటాం. అండ్ లాస్ట్, we give instructions about how the element should look or how it should behave. ఇది ఎలా పని చేయాలి, ఎలా కనిపించాలి అనేది మనం ఇక్కడ HTML అట్రిబ్యూట్స్లో రాస్తాం. అండ్ షుడ్ బిహేవ్, ఎలా ప్రవర్తించాలనేది కూడా మనం HTML అట్రిబ్యూట్స్లో రాస్తాం. ఇది ఇలా వర్క్ చేయాలి, ఇలా క్లిక్ యూజర్ ఇలా క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్ళిపోవాలి అని మన HTML అట్రిబ్యూట్స్లో మనం రాస్తాం అనమాట. ఓకే, ఈ ఎలిమెంట్స్లో ఎలా రాస్తాం అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ HTML అట్రిబ్యూట్స్ మనం తెలుసుకుంటాం. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ HTML అట్రిబ్యూట్స్. ఫస్ట్ వన్, ఐడి గివ్స్ అన్ యూనిక్ ఐడెంటిటీ టు ఎన్ ఎలిమెంట్. మనం ఎప్పుడైనా ఐడి వాడేటప్పుడు ఇక్కడ హ్యాష్ అనేది మనం వాడుతూ ఉంటాం. ఓకే, ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి, ఐడికి కంపల్సరీగా హ్యాష్ అనేది వాడతాం. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు గివ్స్ అన్ యూనిక్ ఐడెంటిటీ టు ఎన్ ఎలిమెంట్. ఈ ఐడి ఏంటంటే మనం ఏదైనా స్టైలింగ్ ఇవ్వాలన్నా, కొంత జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ మనం వేరే దాంట్లో రాయాలన్నా ఈ ఐడీస్ అనేది ఉపయోగపడతాయి. అంటే మనం పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని దాంట్లో ఒక స్పెసిఫిక్ ఐడి ఐడెంటిటీ మనం ఒక ఇస్తే ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ ఒకవేళ నువ్వు కలర్స్ మార్చాలన్నా, ఫాంట్స్ మార్చాలన్నా, విడ్త్ హైట్ ఎంత పెట్టాలన్నా మనం పెట్టుకోవచ్చు. ఇది ఈ ఐడి అనేది చాలా యూనిక్గా ఒకదానికే మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సెకండ్ వన్, టు క్లాస్ యూజ్ టు గ్రూప్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ ఫర్ స్టైలింగ్ ఆర్ జావా స్క్రిప్ట్ యాక్షన్స్. ఇదేంటంటే ఐడి అంటే ఓన్లీ యూనిక్గా మనకే ఉంటుంది, అంటే ఒకదానికే మనం ఇవ్వగలుగుతాం. ఇది ఈ క్లాస్ అనేది ఏంటంటే గ్రూప్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్, కొంత ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్కి మనం స్టైలింగ్ ఇవ్వచ్చు, జావా స్క్రిప్ట్ యాక్షన్స్ అనేది చేయొచ్చు. ఓకే, ఈ క్లాస్ వల్ల ఏంటంటే ఓన్లీ ఎలిమెంట్స్ అంటే సమ్ ఎలిమెంట్స్ ఎక్కువ దానికి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి ఇవ్వచ్చు, కానీ ఐడి మాత్రం యూనిక్ ఐడెంటిటీ టు ఎన్ ఎలిమెంట్, ఇది ఒకదానికే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, యూజ్ టు గ్రూప్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ ఫర్ స్టైలింగ్ ఆర్ జావా స్క్రిప్ట్ యాక్షన్స్. జావా స్క్రిప్ట్ యాక్షన్స్కి మళ్ళీ స్టైలింగ్ ఇవ్వడానికి అనేది ఈ క్లాస్ అనేది ఐడి ఉపయోగపడతాయి. ఇప్పుడు 1 by 1 మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, ఈ యొక్క 10 ట్యాగ్స్ నేను తీసుకున్నాను HTML అట్రిబ్యూట్స్లో. ఎక్కువ రిపీటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఎక్కువ అడుగుతారు, దీన్ని బట్టి నేను తీసుకున్నాను. ఇంకా చాలా ఉంటాయి అట్రిబ్యూట్స్లో, 100+ ఉన్నాయి, మనం ఓన్లీ ఒక 10 తీసుకుంటున్నాం. HTML5లో ఎక్కువగా ఇంటర్వ్యూలో మనకు అడిగే క్వశ్చన్స్లో ఇవే ఎక్కువగా మనకి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు వీటిని ఎలా రాయాలో కోడ్ చూద్దాం. ఓకే, గో టు ద విజువల్ స్టూడియో కోడ్. అండ్ లాస్ట్ మనం చూసాం ఫ్రంట్ ఎండ్ పేజీ, ఇక్కడ index.html ఏం చూసాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూడాలి, ఐడి అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని దిస్ ఈజ్ పారాగ్రాఫ్, ట్యాగ్ అని తీసుకొని దీనికి ఒక ఐడి ఇస్తాం. మనం ఇక్కడ పారాగ్రాఫ్లో ఐడి అని పెట్టగానే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఐడిలో ఫర్ ఎగ్జాంపుల్ పీ ట్యాగ్ అని పెడుతున్నా, p1 అని పెట్టాను. ఇప్పుడు ఈ p1 అని పెట్టగానే ఓన్లీ ఈ ఐడి యూనిక్గా దీని వరకే స్టైలింగ్ వస్తుంది మనకి ఇది. ఓకే, ఇప్పుడు ఈ ఐడి యూనిక్గా మనం ఏం చేస్తామంటే ఐడి తీసుకెళ్ళి స్టైలింగ్ ఏమైనా ఇవ్వాలనుకున్నా మనం ఇవ్వచ్చు. ఇక్కడ నేను స్టైలింగ్ ట్యాగ్ తీసుకున్నాను,
టైటిల్ కింద తీసుకోండి. మీరు స్టైలింగ్ ట్యాగ్ అనేది ఇక్కడ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ తీసుకున్నాను నేను. దీంట్లో నువ్వు ఐడి దీనికి ఇప్పుడు నార్మల్ కలర్ ఏముంటుంది దీనికి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఉంటుంది. దీని కలర్ రెడ్గా మార్చాలి మనం. ఏం లేదు గైస్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్టైల్ ట్యాగ్ తీసుకొని దాంట్లో ఐడికి మనం ఏమో చెప్పాను ఇందాకలా, గివ్స్ అన్ యూనిక్ ఐడెంటిటీ అన్ ఎలిమెంట్ హ్యాష్. ఇది కంపల్సరీగా ఐడికి హ్యాష్ అనేది తీసుకోవాలి మనం. ఇప్పుడు హ్యాష్ తీసుకొని దానికి కలర్ రెడ్గా మారుస్తాను చూడండి. ఓకే, ఇలా తీసుకొని ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చేసి కలర్ రెడ్ వస్తుందా, రాదు. ఎందుకని, ఇక్కడ చూడండి ఎర్రర్ వస్తుంది. ఏం చేసాం మనం చెప్పండి. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఈ పీ ట్యాగ్ ఉన్నది కదా, ఈ హ్యాష్ తీసుకుంటే సరిపోదు. దీనికి ఏం చేయాలంటే హ్యాష్ పక్కన పీ ట్యాగ్ ఉన్నది ఉంది చూసారా, ఈ ఐడిని ఇక్కడ కాల్ చేసాం కదా మనం, దీన్ని ఏం చేయాలంటే కాపీ చేసుకొని ఈ హ్యాష్ పక్కన ఇలా పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్ కలర్ రెడ్గా వస్తుంది చూడండి, ఇదిగోండి ఇలా ఆటోమేటిక్గా కలర్ రెడ్ వచ్చేస్తుంది. నువ్వు హ్యాష్ బటన్ తీసుకొనే నువ్వు ఏదైతే నేమ్ కాల్ చేసావో ఐడిలోకి, అది కాల్ చేసి ఇక్కడ కాల్ చేస్తే ఇక్కడ నువ్వు డైరెక్ట్గా కలర్ రెడ్ అని మారిపోతుంది. నువ్వు వేరేది ఏదైనా 1 అని పెట్టావు అనుకోండి, 2 పెడితే కలర్ రాదు. ఎందుకని, పర్టికులర్ నేమ్ పెడితేనే అది మీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ వన్, ఇది ఐడి అంటే మీకు పూర్తిగా అర్థమైంది. నెక్స్ట్ వన్ క్లాస్ వచ్చేసరికి మనం గ్రూప్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ అన్నాం కదా. గ్రూప్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ అంటే వాటిని క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తాం చూద్దాం. ఇప్పుడు డివ్ ఉంది, ఇక్కడ డివ్ ట్యాగ్ తీసుకున్నాం. ఇది డివ్ అంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇది డివ్ అంటే కంటైనర్ ట్యాగ్ ఇది. ఓకే, ఈ కంటైనర్ ట్యాగ్కి సమ్ ఎలిమెంట్స్ స్టైల్స్ ఇవ్వాలనుకోండి, ఇది క్లాస్ తీసుకున్నాను నేను. క్లాస్ అంటే ఎప్పుడు మనకి ఏమొస్తే డాట్ సమ్ ఎలిమెంట్స్ని మనం డిఫైన్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట ఇది. ఓకే, ఇది కంటైనర్ ట్యాగ్ అని నేను ఇక్కడ క్లాస్కి కంటైనర్ అని పెడుతున్నాను. కంటైనర్ అని పెట్టాను దీనికి. ఇప్పుడు దీని లోపల ఫర్ ఎగ్జాంపుల్ నేను h1 ట్యాగ్ తీసుకున్నాను. దిస్ ఈజ్ h1 ట్యాగ్ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది చూడండి, దిస్ ఈజ్ h1 ట్యాగ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇటువంటి ఇంకొన్ని ట్యాగ్స్ తీసుకున్నాం. h2 తీసుకుందండి, దిస్ ఈజ్ h2 ట్యాగ్. ఓకే, ఇప్పుడు మనం ఇందాకలా ఐడికి ఇచ్చేటప్పుడు ఏం చేసామంటే పర్టికులర్గా ఇప్పుడు మనం ఐడి ఇవ్వాలంటే పర్టికులర్ దీని దగ్గరికి వెళ్ళి ఐడి అని h1 అని ఇవ్వాలి. ఇలా h1 అని ఇవ్వాలి. ఇది యూనిక్గా ఒకదానికే యూజ్ అవుతుంది ఐడి అనేది, అంటే పర్టికులర్గా ఒకదానికే వస్తుంది. ఇప్పుడు నేను కలర్ ఇవ్వాలి, ఈ 2 ట్యాగ్స్కి నేను కలర్ రెడ్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఈ డివ్ కంటైనర్ ట్యాగ్ తీసుకొని దీనికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ 2 తీసుకొని ఈ కంటైనర్ అనే పేరు నేను కాల్ చేసి CSS యాడ్ చేసుకోవచ్చు అండ్ జావాస్క్రిప్ట్ యాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఏం లేదు గాయ్స్, ఇప్పుడు ఉన్న స్టైల్ ట్యాగ్ ఉంది కదా, ఇలా దీన్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు మనం ఏం చెప్పాం, క్లాస్కి ఏం చెప్పుకున్నాం మనం, ఐడికి అయితే హ్యాష్ అని చెప్పాం, క్లాస్కి ఏంటి డాట్. ఈ డాట్ మనం ఉపయోగించాలి. ఓకే, ఇప్పుడు డాట్ పెట్టి ఇక్కడ ఏముంది, నేమ్ ఏముంది, కంటైనర్ అని పెట్టేసి ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టేసి దీని లోపల కలర్ రెడ్ అని ఇచ్చాను. ఆటోమేటిక్గా కలర్ అనేది ఈ 2 ట్యాగ్స్కి అనేది వచ్చాయి. చెప్పాను కదా ఇక్కడ ముందుగానే మీకు చెప్పాను, యూజ్ టు గ్రూప్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ ఫర్ స్టైలింగ్ ఆర్ జావాస్క్రిప్ట్ యాక్షన్స్. అంటే దీన్ని ఎన్ని ఎలిమెంట్స్కైనా ఇది మనం కాల్ చేసుకొని ఇవ్వచ్చు. ఐడి అంటే యూనిక్గా ఉంటుంది. ఈ క్లాస్ అనేది ఏంటంటే ఎన్నిటికైనా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇలా డివ్ కంటైనర్ ట్యాగ్స్ తీసుకొని మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మీకు ఐడి క్లాస్ అర్థమైంది. అండ్ నెక్స్ట్ వన్ హెచ్ఆర్ఈఎఫ్ అంటే హైపర్ రెఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. ఒక యాంకర్ ట్యాగ్ తీసుకొని దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ గూగుల్ లింక్ అని పెట్టాను. ఓకే, ఇలా పెట్టగానే ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి మామూలు టెక్స్ట్ లాగా వస్తుంది. ఇది ఇలా టెక్స్ట్ లాగా మీకు కనిపిస్తుంది. దీనికి ఒక లింక్ అనేది మనం ఇవ్వాలి. హెచ్ఆర్ఈఎఫ్ అంటే హైపర్ రెఫరెన్స్ అంటే ఈ యొక్క హెచ్ఆర్ఈఎఫ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా గూగుల్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఇది అవునా, గూగుల్ దగ్గరకు ఆటోమేటిక్ తీసుకెళ్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు హెచ్ఆర్ఈఎఫ్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ లింక్ ఇవ్వాలి. ఇక్కడ మనం గూగుల్ లింక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి google.com అని ఇస్తాను అనుకోండి. google.com ఈ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేయగానే ఆటోమేటిక్ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ
దిస్ ఈజ్ గూగుల్ లింక్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దిస్ ఈజ్ గూగుల్ లింక్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, గూగుల్ పేజీకి వెళ్ళిపోతుంది. ఓకే, మళ్ళీ మనం బ్యాక్ రావచ్చు. ఇది హెచ్ఆర్ఈఎఫ్ అంటే. హెచ్ఆర్ఈఎఫ్ అంటే హైపర్ రిఫరెన్స్ అని. అంటే ఈ పేజ్ ఇందాక చెప్పాం కదా మనం, ఎక్కడికి మూవ్ అవ్వాలి, షుడ్ లుక్ ఎలా కనిపించాలి, షుడ్ బిహేవ్ ఎలా కనిపించాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ప్రవర్తించాలి అనేది యాట్రిబ్యూట్స్లో మనం నేర్చుకుంటా ఉన్నాం కదా, అలా అదే ఇది. దిస్ ఇస్ గూగుల్ లింక్ అని నేమ్ ఇచ్చాను. ఇలా క్లిక్ చేయగానే గూగుల్లోకి డైరెక్ట్గా తీసుకెళ్తుంది అది. ఓకే, ఇది అర్థమైంది. నెక్స్ట్ హైపర్ రిఫరెన్స్ అయిపోయింది. ఎస్ఆర్సి. ఎస్ఆర్సి అంటే సోర్స్ అని. ఇది ఇమేజ్కి పాత్ మనం ఇస్తాం అనమాట. ఇమేజ్ ఎస్ఆర్సి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాప్టాప్ పిఎన్జీ ఇమేజ్ తీసుకున్నాను. దీంట్లో ల్యాప్టాప్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క పాత్ ఏంటి, ఇమేజ్ ట్యాగ్ అంటే ఏంటి, ఇక్కడ ఎస్ఆర్సి అంటే ఏంటి, స్పెసిఫై ద పాత్ ఆఫ్ ది ఫైల్. అంటే ఈ పాత్, ఈ ఫైల్ ఎక్కడుందో మనం చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ఎక్కడుంది, ల్యాప్టాప్ డాట్ పిఎన్జీ ఎక్కడుందో ఇండెక్స్ డాట్ హెచ్టీ ఫ్రంట్ ఎండ్ పేజీలో ఉంది. లేదు వేరే దాంట్లో ఉందనుకోండి, దీని కింద వేరే ఫోల్డర్ తీసుకొని ఇమేజెస్ ఫోల్డర్లో ఉందని అనుకుంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇలా హ్యాష్ పెట్టేసి దాని కింద ఇమేజెస్ అని ఇలా పెట్టుకోవాలి. నేను డైరెక్ట్గా దీంట్లో ఉంది కాబట్టి ఇది మనకు అవసరం లేదు ఇంకా. ఓకే, ఇమేజ్ ఎస్ఆర్సి అంటే ఇది. అంటే ఫైల్ ఎక్కడుందో, స్పెసిఫైజ్ ద పాత్ ఆఫ్ ది ఫైల్ ఎక్కడుందో మనం తెలుసుకోవడానికి వాడతాం. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ ఏఎల్టీ. ఏఎల్టీ అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్. అది ఎలా రాస్తాం చూద్దాం ఇప్పుడు. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్పుట్ ట్యాగ్ తీసుకున్నాను, టెక్స్ట్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏం ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఇన్పుట్ ట్యాగ్ అని ఇలా ఇచ్చాను నేను. ఇప్పుడు ఇవ్వగానే ఆటోమేటిక్ ఏం జరుగుతుందంటే మన ప్లేస్ హోల్డర్ ఇవ్వాలి దీనికి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏదన్నా నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ ఎందుకు ఇవ్వాలంటే నేను చెప్తాను నీకు. ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఇస్తాను చూడండి. ఎంటర్ యువర్ నేమ్. ఓకే, ఎంటర్ యువర్ నేమ్ ప్లేస్ హోల్డర్ ఇచ్చాను, ఆటోమేటిక్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇన్పుట్లో నేను ఈ ఆల్ట్ ఎందుకు ఇచ్చానంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ బ్యాక్ ఎండ్, మనం ఇంకా ఫ్యూచర్లో వీడియోస్లో తెలుసుకుంటాం. బ్యాక్ ఎండ్లో మనం సర్వర్ రన్ అయ్యేటప్పుడు ఏదైనా చిన్న క్లాష్ అయ్యి కానీ, ఏదైనా సర్వర్ కొంచెం బిజీ అయ్యి కానీ, సర్వర్ స్లో అయితే ఈ ఇన్పుట్ ట్యాగ్ కొంచెం రన్ అయ్యి తిరుగుతూ ఉందనుకోండి, అప్పుడు ఈ ఇన్పుట్ ట్యాగ్ కనిపించకపోతే ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది యూజర్కి. ఒకవేళ ఇన్పుట్ ట్యాగ్ అనేది సర్వర్ వల్ల కొంచెం హెవీ లోడ్ అయ్యి మనకు తిరగపోతే, ఈ ఇన్పుట్ ట్యాగ్ కనిపించకపోతే ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కనిపించడానికి ఇన్పుట్ ట్యాగ్ కాకుండా ఇమేజ్ తీసుకుంటాను చూడండి, మీకు అర్థమయ్యేలాగా ఇమేజ్ ఒకటి తీసుకుంటున్నాను. ఇమేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ పిఎన్జీ అని పెట్టాను, చూశారు మీరు. ఆటోమేటిక్గా ల్యాప్టాప్ పిఎన్జీ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే చాలా విడ్త్ వస్తుంది. దీనికి విడ్త్ ఒక 220 పిక్సెల్ అని పెడుతున్నాను. 220 పిక్సెల్ అని పెడతాను. ఓకే, స్లో వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేటివ్ ఒకటి ఇచ్చాను అనుకోండి. ఆల్టర్నేటివ్ ఆల్ట్ ఇవ్వగానే ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ల్యాప్టాప్ ఇమేజ్. ఓకే, ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు మీకు ఈ టెక్స్ట్ కనిపిస్తుందంటే కనిపించదు. ఎందుకు? ఈ యొక్క ల్యాప్టాప్ ఇమేజ్ మీకు స్క్రీన్లో కనిపించకపోతే ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఒకసారి నీకు ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ఈ ల్యాప్టాప్ పిఎన్జీని ఏం చేస్తానంటే ఇక్కడ డాట్ తీసేస్తాను. డాట్ తీయగానే మీకు ఇమేజ్ కరెక్ట్ పాత్ ఇక్కడే డాట్ ఉంది కాబట్టి తీసేసాను. ఎందుకంటే మీకు స్పెసిఫిక్గా కనిపించడానికి చూపిస్తాను అలాగా. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ల్యాప్టాప్ ఇమేజ్. చూసారా? ఇది ఇమేజ్ మనకి లోడ్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్ వల్ల కొంచెం లోడ్ అయ్యి ఉందనుకోండి, యూజర్కి కనిపించడానికి ఇమేజ్ ఒకవేళ లోడ్ అయ్యి కనిపించకపోతే ఈ యొక్క ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది యూజర్కి డిస్ప్లే అవుతుంది మనకి. దిస్ ఈజ్ ల్యాప్టాప్ ఇమేజ్ అని. అంటే ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి, సర్వర్ వల్ల కొంచెం స్లో అయిందని మనకి డిస్ప్లే అవ్వడానికి ఆల్టర్నేటివ్ టెక్స్ట్గా మనం ఉపయోగిస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ టైటిల్. షోస్ ఎ టూల్ టిప్ వెన్ ఓవర్ అన్ ఎలిమెంట్. ఇది టైటిల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మాదన్నా మౌస్ హవర్ చేసామనుకోండి, మౌస్ ఇలా హవర్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ హవర్ చేసిన తర్వాత దాని కింద టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. అది ఎలాగో చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ పీ ట్యాగ్ తీసుకోండి. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు ఈ దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ని ఇప్పుడు మామూలుగా ఇలా రాస్తే ఏం వస్తుంది? ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ మౌస్ మీద ఇలా హవర్ చేసామనుకోండి, ఇలా హవర్ చేస్తే మనకి దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని ఇంకొక దగ్గర మనకు కనిపించాలి హవర్లో. అంటే చిన్న బాక్స్లో కనిపించాలంటే దానికి వెళ్ళి సింపుల్గా ఈ పారాగ్రాఫ్లో వెళ్ళి టైటిల్ అని ఇచ్చేసి ఏం చేస్తానంటే ఇక్కడ మౌస్
హోవర్ ఎఫెక్ట్ అని పెట్టండి. ఇప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఈ మౌస్ టైటిల్ హోవర్ ఎఫెక్ట్ అని ఇవ్వగానే ఇప్పుడు మీరు మౌస్ని కర్సర్ని అక్కడ తీసుకెళ్ళి ఇలా చూపించండి. దిస్ ఈజ్ మౌస్ హోవర్ ఎఫెక్ట్ అని మీకు కనిపిస్తుంది. చూసారా, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్లో మౌస్ హోవర్ ఎఫెక్ట్ అని మీకు కనిపిస్తుంది. ఇది ఈ యొక్క మనం ఏం చేసాం, టైటిల్ కనంటే షోస్ ఏ టూల్ టిప్ వెన్ ఓవర్ అన్ ఎలిమెంట్ ఎలాగో మనం ఎక్కడ ఇచ్చామో ఆ టైటిల్ చూసి టైటిల్లో ఈ యొక్క హోవర్ ఎఫెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అనే దాంట్లో కర్సర్ ఎలా పెడితే ఈ యొక్క హోవర్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ స్టైల్. యాడ్స్ ఇన్లైన్ సిఎస్ఎస్ స్టైలింగ్. మన స్టైల్స్ అట్రిబ్యూట్స్ ఇది ఒక భాగం. స్టైల్స్ అంటే మనకు తెలుసు, ఇంటర్నల్, ఇన్లైన్ అండ్ ఎక్స్టర్నల్ 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్లో మనం ఎలా లింక్ చేయాలో తెలుసుకుంటాం. ఇప్పుడు యాట్రిబ్యూట్స్లో స్టైల్స్ వచ్చాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇన్లైన్ స్టైల్స్ అంటే ఏంటి? ఇన్లైన్ స్టైల్స్ అంటే డైరెక్ట్గా ఎలిమెంట్లోనే మనం స్టైల్స్ ఇచ్చుకోవచ్చు. అంటే కొంతవరకు ఎక్స్టర్నల్, ఇప్పుడు మనం ఇందాకలు ఇక్కడ స్టైల్ ట్యాగ్ తీసుకున్నాం, ఇలా స్టైల్ అని ఇందాకలో ట్యాగ్ తీసుకున్నాం మనం. ఇదేంటంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ స్టైల్ ఇది. ఓకే, ఇంటర్నల్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక నేమ్ కాల్ చేసుకొని డైరెక్ట్గా వేరే ఫైల్కి వెళ్ళి దాన్ని లింక్ చేసుకొని ఈ యొక్క ఐడి ద్వారా కాల్ చేసుకొని వెళ్తే డైరెక్ట్గా అది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాం మనం. ఇప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటి అంటే డైరెక్ట్గా ఎలిమెంట్స్లోనే మనం స్టైలింగ్ అనేది ఇవ్వచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ H4 ట్యాగ్ తీసుకున్నాను. H4 ట్యాగ్లో దిస్ ఈజ్ హెడ్డింగ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం స్టైల్స్ ఇచ్చుకోవాలంటే ఏం లేదు, స్టైల్ డైరెక్ట్ ఇక్కడ స్టైల్ అని ఇచ్చేసి కలర్ ఆక్వా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని ఇచ్చాను. ఆటోమేటిక్గా మీకు స్టైల్స్ ఇక్కడ ఇన్లైన్ స్టైల్ వచ్చేసింది. ఈ ఆక్వా బదులు మనం బ్లాక్ ఇద్దాం. ఓకే అండి, ఇక వచ్చేసింది ఇలాగా. ఓకే, ఈ ఇన్లైన్ స్టైల్స్ అంటే ఇది డైరెక్ట్గా ఈ యొక్క ట్యాగ్లోనే మనం స్టైల్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా ఇన్లైన్ స్టైల్స్ అంటే. ఓకే, నెక్స్ట్ వన్ డిజేబుల్డ్స్ అంటే మేక్స్ అన్ ఎలిమెంట్ అన్యూజబుల్ అంటే ఇప్పుడు ఏంటో మనం ఒకసారి చూద్దాం. అంటే కొన్ని వెబ్సైట్లో మనం చూస్తూ ఉంటాం, ఒక బటన్ కానీ ఇన్పుట్ కానీ ఏదైనా టెక్స్ట్ ఫీల్డ్స్ కానీ అలా కనిపిస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా బటన్ చూపించాను చూడండి, బటన్లో సబ్మిట్ అని పెట్టాను. మీకు ఆటోమేటిక్ ఏంటంటే బటన్ చూపిస్తుంది, ఇక్కడ చూసారా బటన్ చూపిస్తుంది. యూజర్ బటన్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా తన డీటెయిల్స్ కానీ తన యొక్క ప్రొడక్ట్ డీటెయిల్స్ కానీ ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతాయి. ఇలా కాకుండా మనం ఒక చిన్న డిజేబుల్డ్ అనేది నేర్చుకుంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం డిజేబుల్డ్ అని ఇచ్చామనుకోండి, డిజేబుల్డ్ ఇచ్చేస్తే ఇక్కడ చూడండి కలర్ మారిపోయింది. ఇందాకలు ఎలా ఉంది, డిజేబుల్డ్ ఇవ్వకముందు ఇలా ఉంది. ఓకే, అంటే ఏంటి, డైరెక్ట్గా సబ్మిట్ బటన్ వచ్చేసింది, అంటే డిజేబుల్లో లేదు ఇప్పుడు ఇందాకలా. ఇప్పుడు డిజేబుల్లో ఇచ్చాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ డిజేబుల్లో ఇచ్చాను. ఇప్పుడు నేను డిజేబుల్లో ఇచ్చేస్తే ఈ యొక్క బటన్ అనేది మనకు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? డిజేబుల్ బటన్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మేక్స్ అన్ ఎలిమెంట్ అన్యూజబుల్, ఇది యూజబుల్ కాదు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే ఇలా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఇలా ఎందుకంటే దీనికి ఇన్పుట్ ట్యాగ్స్ కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇన్పుట్ ఫీల్డ్స్లో సైన్ అప్ ఫామ్స్లో కానీ ఇవన్నీ ఎలా చేస్తారంటే ఒకసారి చూపిస్తాను అండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ టెక్స్ట్లో యూజర్ యొక్క నేమ్ రాయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ అని రాయాలి, శ్రీకాంత్ అని ఇక్కడ నేమ్ రాయాలి. ఓకే, ఇప్పుడు ఈ శ్రీకాంత్ అనే నేమ్ రాయకుండా మీరు అర్థం చేసుకోండి, శ్రీకాంత్ అనే నేమ్ రాయకుండా డైరెక్ట్గా సబ్మిట్ బటన్ కొడితే అది ఓపెన్ అవ్వకూడదు. ఇదేం చేయాలంటే శ్రీకాంత్ అనే నేమ్ ఇక్కడ నేమ్ రాసిన తర్వాత ఏం చేయాలి, ఆటోమేటిక్గా సబ్మిట్ బటన్ అనేది ఓపెన్ అవ్వాలి. డిసేబుల్లో ఉంది, ఎనబుల్డ్ అవ్వాలి. అందువల్ల ఈ డిసేబుల్డ్ బటన్ మనం ఉపయోగిస్తాం. అయితే వాటిని ఎలా రాయాలి ఏంటి, ఇఫ్ ఎల్స్ కండిషన్స్లో మనం ఎలా రాయాలి అంటే జావా స్క్రిప్ట్లో నేర్చుకుంటాం అవన్నీ. ఓకే, ఇది ఓన్లీ డిజేబుల్డ్ అనేది ఒక మేక్స్ అన్ ఎలిమెంట్ అన్యూజబుల్. ఇదేంటంటే యూజ్ అవుతుంది మనకి, కాకపోతే ఏంటంటే మనం ఈ యొక్క నేమ్ రియల్ ఎగ్జాంపుల్స్ వెబ్సైట్లు చూస్తూ ఉంటాం, సైన్ అప్ ఫామ్స్లో కానీ ఏం కానీ, ఎట్లా లాగిన్ ఫామ్స్లో కానీ సైన్ అప్ ఫామ్స్లో రిజిస్ట్రేషన్ ఫామ్స్లో యూజర్ యొక్క డీటెయిల్స్ ఇస్తేనే మనకి బటన్ అనేది కనిపిస్తుంది. డిజేబుల్డ్ ఉన్న బటన్ ఎనబుల్డ్ అవుతుంది.
యూజర్ డీటెయిల్స్ ఇవ్వకుండా ఆటోమేటిక్ సబ్మిట్ బటన్ కొట్టకూడదు కదా, అలాగా ఈ టైప్స్ మనం ఉపయోగపడుతుంది అనమాట ఈ డిజబుల్డ్ అనే బటన్. ఇది ఎలా రాయాలి ఏంటని జావా స్క్రిప్ట్లో మనం జావా స్క్రిప్ట్ క్లాసెస్ వచ్చిన తర్వాత వాటిలో ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాడి ఈ డిజబుల్డ్ ఉన్న బటన్ ఎనబుల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వరకు డిజబుల్డ్ అనేది మీకు అర్థమైంది. ఇక నెక్స్ట్ వన్ రీడ్ ఓన్లీ. రీడ్ ఓన్లీ అంటే వాల్యూ కెన్ బి రీడ్ బట్ నాట్ ఎడిటెడ్. ఇది ఓన్లీ ఎడిట్ చేయడానికి కుదరదు, ఓన్లీ చదవడానికి, యూజర్ చదవడానికి ఉపయోగించేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి రాస్తాను, ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో దిస్ ఈజ్ పారా అని పెట్టేసి ఇక్కడ రీడ్ ఓన్లీ అని పెట్టాను అనుకోండి. రీడ్ ఓన్లీ, 1 సెకండ్. మనం రాయాల్సింది ఇన్పుట్లో, అది ఇన్పుట్లో మీకు అర్థమవుతుంది, పారాగ్రాఫ్లో కాదు, ఇది ఇన్పుట్లో రాయాలి మనం. అది ఇన్పుట్ టెక్స్ట్ అని రాసేసి ఇక్కడ దీని పక్కన రీడ్ ఓన్లీ అని పెట్టాలి. రీడ్ ఓన్లీ అంటే ఏంటంటే ప్లేస్ హోల్డర్ పెడితే మీకు అర్థమవుతుంది. ప్లేస్ హోల్డర్ ఎంటర్ లేదా శ్రీకాంత్ అని పెట్టాను. ఇక్కడ శ్రీకాంత్ అని పెట్టగానే మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు, కుదరదు, ఎందుకంటే ఓన్లీ చదవడానికే ఉపయోగపడుతుంది. ఎందుకు చదవడానికి మనం రీడ్ ఓన్లీ ఎందుకు మనం వాడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్లో సైన్ అప్ ఫామ్స్లో మనం వెళ్తే డైరెక్ట్గా ఏం జరుగుతుందంటే, మనం ఒకవేళ యూజర్ లాగిన్ అయి ఉంటాడు అనుకోండి, ఆటోమేటిక్గా లాగిన్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. శ్రీకాంత్ మన ఈమెయిల్ కానీ ఏదైనా నేమ్ కానీ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దీంట్లో మనం ఆల్రెడీ మనం ఉన్న ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ చూపించడానికి ఈ యొక్క రీడ్ ఓన్లీ బటన్ వాడతాం మనం. ఈ రీడ్ ఓన్లీ బటన్ వాడటం వల్ల ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆటోమేటిక్గా లాగిన్ ఫామ్స్లో ఏంటంటే కనిపిస్తుంది మనకి. ఈ యొక్క కనిపించి ఏం చేస్తుందంటే మనం ఎడిట్ చేసుకోలేము దీన్ని. చూడండి ఇక్కడ ఎడిట్ ఎన్ని బటన్ క్లిక్ చేసినా ఎడిట్ చేసుకోలేము మనం. చూసుకోండి ఎందుకంటే ఆటోమేటిక్గా మన లాగిన్ ఫామ్స్లో మన డీటెయిల్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉంటాయి. అందువల్ల ఈ యొక్క రీడ్ ఓన్లీ బటన్ ఉంటుంది. అదే ఈ రీడ్ ఓన్లీ తీసుకొని అనుకోండి, తీసేసాను, మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎడిట్ చేసుకొని మనం ఇంకా నేమ్ ఎన్నో అని రాసుకోవచ్చు ఇలా. ఓకే, అందువల్ల ఈ రీడ్ ఓన్లీ బటన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, ఈ రీడ్ ఓన్లీ బటన్ మీకు అర్థమైందని భావిస్తున్నాను, ఈ యొక్క రీడ్ ఓన్లీది. అండ్ నెక్స్ట్ వన్ ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ అంటే ఏంటి, మనం ఇప్పుడు చూసాం అదే ఇన్పుట్ ఫీల్డ్లో. ప్లేస్ హోల్డర్ అంటే ఇన్పుట్లో టైప్ టెక్స్ట్ ఇచ్చాను, టెక్స్ట్ ఇచ్చి ఇలా చూస్తే మనకేంటంటే ఇన్పుట్ ఫీల్డ్ బై ఇలా వస్తుంది. కానీ ఇన్పుట్లో మనకేం రావాలంటే షోస్ ఇంట్ టెక్స్ట్ ఇన్సైడ్ ద ఇన్పుట్ ఫీల్డ్స్. అంటే ఇన్పుట్ ఫీల్డ్స్లో కొంత టెక్స్ట్ మనకు కనిపించాలి. అంటే ఇప్పుడు యూజర్కి ఎలా కనిపిస్తుంది, ఇన్పుట్ ఫీల్డ్స్లో ఎలా ఉంది, ఇప్పుడు ఇక్కడ నేమ్ రాయాలా ఈమెయిల్ రాయాలా తెలియదు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని ఇవ్వాలి. ప్లేస్ హోల్డర్ అంటే ఇదే, ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ ఇలా ఇవ్వగానే యూజర్కి అర్థమవుతుంది, ఓకే ఇక్కడ ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అంటే మన నేమ్ ఇవ్వాలి అని పూర్తిగా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పటివరకు HTML అట్రిబ్యూట్స్లో ఈ 10 మనం తెలుసుకున్నాం ఏమేమి ఉంటాయి అనేది. ఐడి, క్లాస్, href, src, alt, టైటిల్, స్టైల్, డిజబుల్, రీడ్ ఓన్లీ, ప్లేస్ హోల్డర్, ఈ 10 మనం తెలుసుకున్నాం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్లో. ఓకే, ఇప్పటివరకు మీ అట్రిబ్యూట్స్ అర్థమయ్యని భావించాను. మరొక వీడియోతో ఇంకొక కొత్త వీడియోతో మన HTML గురించి తెలుసుకొని ప్రీడిఫైన్డ్గా మనం అర్థం చేసుకుందాండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.